హాయ్ అండి. చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎన్ని రోజులైనా పాడవదు. ఈ పచ్చడి కోసం ముందుగా నేను హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని దీంట్లో పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ చికెన్ పీసులన్నీ వేసుకొని చికెన్ పీసుల్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు మగ్గించుకోవాలి. చూసారు, వాటర్ అంతా ఇలా మగ్గిపోయిన తర్వాత చికెన్ పక్కకు తీసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని హాఫ్ కిలో చికెన్కి పావు కిలో ఆయిల్ వేసుకొని ఇలా చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ పీసులన్నీ పక్కకు తీసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం చల్లగా అయ్యాక 2 నిమ్మకాయలు పిండుకోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.